అందరికీ నమస్కారం. మా వాల్మీకి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సినిమా కథలు వ్రాయాలనుకునే కొత్త రచయితలు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాల గురించి మా గత వీడియోలో చర్చించడం జరిగింది. ఈ వీడియోలో మరో ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదే స్టోరీ స్ట్రక్చర్. ఈ స్టోరీ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనే వాటిని ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. అది చెప్పే ముందు మీకు రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఈ మధ్య చిన్న హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల 3 వారాలు వీడియోలు చేయలేకపోయాను. చాలా మంది దీని గురించి అడుగుతూ నాకు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారు. కొందరు డైరెక్ట్ గా ఫోన్స్ కూడా చేశారు. విషయం తెలుసుకున్నటువంటి అందరూ హెల్త్ జాగ్రత్త అన్న అంటూ సలహా కూడా చెప్పారు. నా మీద ఉన్న అభిమానానికి అందరికీ థ్యాంక్స్. అలాగే వీడియోలు చేయకపోవడం వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి సారీ. ఇక రెండో విషయం, ఇంతవరకు నేను చేసిన వీడియోలలో చెప్పిన విషయాల మీద గత వీడియోలో 20 ప్రశ్నలు అడిగాను. దానికి 70 మంది ఉన్న సబ్స్క్రైబర్స్ లో 4-5 స్పందించి ఆన్సర్స్ వ్రాసారు. మిగతా వారికి లెసన్స్ అర్థం కాలేదో లేక అర్థమైనా పట్టించుకోలేదో తెలియదు. ఏదేమైనా సిన్సియర్ గా ఆన్సర్స్ వ్రాసినటువంటి వారికి నా అభినందనలు. అయితే హెల్త్ ప్రాబ్లం వలన వాటికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. త్వరలోనే ఆ పని పూర్తి చేస్తాను. ఇక ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరోసారి థ్యాంక్స్ చెప్తూ, కొత్తగా మా ఛానల్ ని చూస్తున్న వారిని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వాల్మీకి వైబ్స్ ఫ్యామిలీలో మెంబర్ కావాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, అందరూ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చిట్ట చివరి వరకు చూడండి. అలా చూస్తేనే విషయం మీకు అర్థమవుతుంది. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదామా? ఇంకెందుకు లేటు, కమాన్. స్టోరీ స్ట్రక్చర్, దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. నిజంగా తెలుసా అంటే పైన తెలియచ్చు, కానీ లోతుగా తెలియడం అంటే డౌటే. సో అసలు స్టోరీ స్ట్రక్చర్ అంటే ఏంటి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ముందు తెలుసుకుందాం. మనిషికి పైన తల ఉండాలి, దాని క్రింద మెడ ఉండాలి, దాని క్రింద ముండె ఉండాలి, దానికి చెరువు ప్రక్క చేతులు ఉండాలి, చివరిగా క్రింద కాళ్ళు ఉండాలి, వాటికి పాదాలు ఉండాలి. ఇది మనిషి యొక్క స్ట్రక్చర్. ఇలా కాకుండా ఎక్కడ ఉండాల్సిన అవయవాలు అక్కడ ఉండకుండా ఎక్కడెక్కడో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. బాగుంది కదా? సేమ్ అలాగే కథకి కూడా స్టార్టింగ్, ఎండింగ్, మిడిల్, ప్లాట్ పాయింట్స్, ఫ్రీ క్లైమాక్స్, యాంటీ క్లైమాక్స్, పించ్ పాయింట్స్ అనే అవయవాలు ఉంటాయి. అవన్నీ ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది. అలా కాకుండా అవన్నీ ఇక్కడో అక్కడో ఎక్కడెక్కడో ఉంటే అష్టలక్ష్మిలా అందంగా ఉండాల్సిన ఆ కథ అష్టావక్రుడిలా తయారవుతుంది. అలా కథలో ముందు ఏది ఉండాలి, వెనుక ఏది రావాలి, ఎక్కడ ఏది ఎంత మోతాదులో ఉండాలి అనే విషయాల గురించి తెలిపేదే స్టోరీ స్ట్రక్చర్. దీని గురించి ప్రతి రచయిత, ముఖ్యంగా కొత్త రచయితలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే వారి కథలు చిందరవందర గందరగోళంగా తయారై ముందర మందరమేళంలా భయపెడతాయి. ఈ స్టోరీ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవడం వలన కేవలం స్టోరీని నిర్మాణాత్మకంగా అందంగా వ్రాయగలగడమే కాకుండా మరో బెనిఫిట్ కూడా ఉంది. అదేమిటంటే, మనకు వచ్చిన ఒక చిన్న స్టోరీ ఐడియాని పెద్ద కథగా తయారు చేయడానికి నా వరకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. అంటే స్ట్రక్చర్ ప్రకారం స్టోరీని డెవలప్ చేయడం అన్నమాట. ఈ విధానం బయట ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇలా కూడా స్టోరీ డెవలప్ చేయొచ్చు కదా అని నాకు అనిపించి మీకు చెప్తున్నాను. చెప్పడమే కాదు, ఒక కొత్త ఐడియాను తీసుకుని దాన్ని స్ట్రక్చర్ ఉపయోగించి పెద్ద కథగా ఎలా డెవలప్ చేయాలో చేసి చూపిస్తూ వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను కూడా. ఓకేనా? అయితే అది ఇప్పుడు కాదు, దానికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా అయ్యాక అప్పుడు స్టోరీ డెవలప్ గురించి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. కనుక ఇంకొన్ని రోజులు ఆగాలి. ఇక ప్రెసెంట్ టాపిక్ లోకి వస్తే, స్టోరీ స్ట్రక్చర్ అంటే ఏమిటో, దాని ఉపయోగం ఏంటో తెలిసింది. ఇక తెలియాల్సింది దీనిలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిలో మనం దేన్ని ఫాలో అవ్వాలి అనేది. ఇప్పుడు దాన్ని తెలుసుకుందాం. ఈ స్టోరీ స్ట్రక్చర్ పూర్వాపరంలోకి వెళితే గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ దీని రూపకర్త అని చెప్పాలి. ఒక స్టోరీ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎప్పుడు ఏది జరగాలి, ఎక్కడ ఏది రావాలనే దాని గురించి ఆయన అప్పుడు చెప్పిన స్టోరీ స్ట్రక్చర్ టెర్మినాలజీనే ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు. అయితే ఆయన చెప్పింది నాటకాలకు సంబంధించిన స్ట్రక్చర్ ని. ఆ స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్న వారు దానిని 3 యాక్ట్స్ తో కాకుండా 8 యాక్ట్స్ తో ఫాలో అవుతున్నారు. కారణం, నాటకం 5 యాక్ట్స్ నుండి 8 యాక్ట్స్ వరకు ఉండేది కాబట్టి 8 యాక్ట్స్ తోనే ఫాలో అవుతున్నారు. నిజానికి దీనిలో ఉండేది కూడా 3 యాక్ట్స్. ఆ 3 యాక్ట్స్ ని 8 యాక్ట్స్ గా విడగొడుతున్నారు. బొమ్మ చూడండి. దానిలో యాక్ట్ 1 ని 2 భాగాలుగా, యాక్ట్ 2 ని 4 భాగాలుగా, యాక్ట్ 3 ని 2 భాగాలుగా విడగొట్టడం అనేది జరిగింది. యాక్ట్ 1 లో మనం పాత్రల పరిచయం, కథా నేపథ్యం, ఇన్సిడెంట్, కథా సమస్య గురించి చెప్తాం. కానీ వాళ్ళు మాత్రం పాత్రల పరిచయాన్ని, కథా నేపథ్యాన్ని ఒక పార్ట్ లోను, కథా సమస్యను, ఇన్సిడెంట్ ని రెండో పార్ట్ లోను చెప్తారు. ఏదైనా ఒకటి అయింది కదా. ఇది హాలీవుడ్ లో కొందరు ఫాలో అయ్యే ఒక రకమైన స్ట్రక్చర్. ఇక రెండో రకం స్టోరీ స్ట్రక్చర్ ని ఇంకొందరు కొత్తగా కనిపెట్టి ఫాలో అవుతున్నారు. అది ఏకంగా
12 యాక్ట్స్ తో ఉంటుంది. దీన్ని కూడా మీరు బొమ్మలో చూడొచ్చు. నిజానికి ఇది కూడా మన 3 యాక్ట్స్ స్ట్రక్చరే. దాని వాళ్ళు 12 యాక్ట్స్ గా విడగొట్టి యాక్ట్ 1 ని 3 పార్ట్స్ గా, యాక్ట్ 2 ని ఇంటర్వెల్ కి ముందు 3 పార్ట్స్, ఇంటర్వెల్ తర్వాత 3 పార్ట్స్ గా కలిపి 6 పార్ట్స్ గా, అలాగే యాక్ట్ 3 ని 3 పార్ట్స్ గా చేశారు. ఒక్కో పార్ట్ ఒక్కో యాక్ట్, మొత్తం 12 యాక్ట్స్ ల స్ట్రక్చర్. మనం యాక్ట్ 1 లో చెప్పేదాన్ని వీళ్ళు 3 పార్ట్స్ గా చేసి, మొదటి పార్ట్ లో ప్రధాన పాత్రల పరిచయం, కథా నేపథ్యం, రెండో పార్ట్ లో ప్రధాన పాత్రలకు సంబంధం ఉన్న సబ్ క్యారెక్టర్స్, కథా సమస్య మూలం, మూడో పార్ట్ లో కథా సమస్య మరియు దాని కారణంగా జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తారు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, మనం చెప్పేది వాళ్ళు చెప్పేది ఒకటే అయినప్పుడు అందరూ 3 యాక్ట్స్ స్ట్రక్చర్ ని ఫాలో అవ్వచ్చు కదా, ఇలా 8 యాక్ట్స్ 12 యాక్ట్స్ స్ట్రక్చర్ ని ఫాలో అవడం ఎందుకు అని. సరైన కారణం నాకు తెలియదు, కానీ పర్సనల్ గా నేను అనుకునేది స్టోరీ స్ట్రక్చర్ లో యాక్ట్ లో ఎక్కువ ఉంటే కథను ఇంకాస్త ఈజీగా, చక్కగా, చిక్కగా, బలంగా అల్లుకునే అవకాశం ఉంటుంది అని. కాబట్టి మనం కూడా కథ వ్రాసుకునేటప్పుడు వీటిని ఫాలో అవడంలో తప్పులేదని నా ఒపీనియన్. తర్వాత మూడో రకం స్ట్రక్చర్ 4 యాక్ట్స్ స్ట్రక్చర్. ఇందులో మనలాగే యాక్ట్ 1 మామూలుగా ఉంటుంది. మన యాక్ట్ 2 ని మాత్రం 2 పార్ట్లుగా చేసి యాక్ట్ 2, యాక్ట్ 3 అని పిలుస్తారు. అంటే మనం యాక్ట్ 2 లో ప్రీ ఇంటర్వల్, పోస్ట్ ఇంటర్వల్ అనే 2 భాగాలు ఉంటాయి కదా, వాటిని 2 యాక్ట్లుగా చేస్తారు. చివరన ఉండే మన యాక్ట్ 3 ని యాక్ట్ 4 అని పిలుస్తారు. అర్థమైందా? ఇందులో కూడా కొత్తగా వాళ్ళు చెప్పేది ఉండదు. ఇక నాలుగో రకం స్టోరీ స్ట్రక్చర్ సిడ్ ఫీల్డ్ ది. దాదాపు 40 ఏళ్ల క్రితం ఈయన రూపొందించినటువంటి స్ట్రక్చర్ నే ఈ రోజు ప్రపంచంలో చాలా మంది సినీ జీవులు ఫాలో అవుతున్నారు. మనలాగే ఈయన స్టోరీ స్ట్రక్చర్ లో కూడా 3 యాక్ట్స్ ఉంటాయి. మరి ఆయన స్ట్రక్చర్ కి మన స్ట్రక్చర్ కి తేడా ఏంటి అంటే, మన 3 యాక్ట్స్ స్ట్రక్చర్ లో యాక్ట్ 1 కానీ, యాక్ట్ 2 కానీ, యాక్ట్ 3 కానీ ఇన్ని నిమిషాలే ఉండాలని రూల్ ఏమీ ఉండదు. కనీసం ఒక్కో యాక్ట్ లో ఇన్ని సీన్స్ ఉండాలని కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ 1 తీసుకుంటే అందులో 4 సీన్స్ ఉండొచ్చు, 10 సీన్స్ కూడా ఉండొచ్చు. అలాగే అది 20 నిమిషాలు ఉండొచ్చు, 40 నిమిషాల వరకు కూడా ఉండొచ్చు. కొన్ని సినిమాలు ఈ విధంగా ఉన్నాయి కూడా. కానీ సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ లో అలా కాదు. ఆయన స్ట్రక్చర్ ని నిమిషాల ఆధారంగా డిజైన్ చేశారు. అంటే యాక్ట్ 1 30 నిమిషాలు ఉండాలని, యాక్ట్ 2 లో ఇంటర్వెల్ కి ముందు 30 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత 30 నిమిషాలు కలిపి మొత్తం యాక్ట్ 2 60 నిమిషాలు ఉండాలని, యాక్ట్ 3 మరో 30 నిమిషాలు ఉండాలని, మొత్తం 2 గంటలు నిడివి ఉండాలని ఆయన ఖచ్చితంగా తూకం వేసినట్టు మరీ చెప్పారు. అందులో ఫస్ట్ హాఫ్ లో పించ్ పాయింట్ 1 45 నిమిషంలో రావాలని, సెకండ్ హాఫ్ లో పించ్ పాయింట్ 2 75 నిమిషంలో రావాలని కూడా చెప్పారు. ఈ స్ట్రక్చర్ ని కూడా హాలీవుడ్ లో చాలా మంది ఫాలో అవుతున్నారు. కానీ ఈ స్ట్రక్చర్ మన తెలుగు సినిమాకి అస్సలు పనికిరాదు. పనికిరాదంటే ఫాలో అవడం కుదరదు అని. ఎందుకంటే హాలీవుడ్ కథల్లో ప్రత్యేకించి లవ్ స్టోరీలు కానీ, కామెడీ ట్రాక్లు కానీ, పాటలు కానీ, సబ్ ప్లాట్స్ కానీ ఉండవు. అసలు అనవసర సీన్స్ అనేవి ఉండవు. డైరెక్ట్ గా స్టోరీ మొదలైపోతుంది. కాబట్టి యాక్ట్ 1 అరగంటకి, యాక్ట్ 2 గంటకి, యాక్ట్ 3 అరగంటకి పూర్తయిపోయేలాగే ఉంటాయి. కనుక సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ అక్కడ చెల్లుబాటు అవుతుంది. కానీ మన తెలుగు సినిమాల తతంగం వేరు. మన కథల్లో లవ్ ట్రాక్లు, కామెడీ ట్రాక్లు, సబ్ ప్లాట్స్, పాటలు, అనవసర సీన్స్, ఫైట్స్, హీరో ఇంట్రడక్షన్, బిల్డప్లు ఇలాంటివి చాలా ఉంటాయి. దాంతో యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 లెంగ్త్ లో తేడా వస్తుంది. 30 నిమిషాలు ఉండాల్సిన యాక్ట్ 1 ని ఒక్కోసారి 45 నిమిషాలు, 50 నిమిషాలు ఉండొచ్చు, లేదా 10 నిమిషాల్లోనే అయిపోవచ్చు కూడా. మిగిలినవి కూడా అంతే. అలాగే సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ లో పించ్ పాయింట్స్ ఇంటర్వల్ కి పావుగంట ముందు ఒకటి, ఇంటర్వల్ తర్వాత పావుగంట తర్వాత ఒకటి ఖచ్చితంగా రావాలని రూల్. కానీ మన స్ట్రక్చర్ లో ఈ పించ్ పాయింట్స్ అరగంట, 30 గంట తేడాతో కూడా వస్తుంటాయి. కొన్ని సినిమాల్లో అయితే అసలు ఈ పించ్ పాయింట్స్ మాటే ఉండట్లేదు. కాబట్టి మన సినిమా కథలకి సిడ్ ఫీల్డ్ స్టోరీ స్ట్రక్చర్ అస్సలు సూట్ అవ్వదు. ఇక లాస్ట్ వన్, మన తెలుగు సినిమా స్టోరీ స్ట్రక్చర్ విషయానికి వద్దాం. ఇదిగో మన 3 యాక్ట్స్ స్టోరీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దీనిలో 2 ప్లాట్ పాయింట్స్, 2 పించ్ పాయింట్స్, ఫ్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, యాంటీ క్లైమాక్స్, 2 ట్విస్టులు, 3-4 మలుపులు ఉంటాయి. అయితే మీకు ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. మీరు గమనిస్తే స్టోరీ స్ట్రక్చర్ అనేది కేవలం డైరెక్ట్ నేరేషన్ కథలకు మాత్రమే ఉంటుంది. అంటే స్టోరీలో యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 వరుసగా రావటం. ఇది మొదటి రకం కథా శిల్పం. ఇందులో ఫ్లాష్ బ్యాక్స్ అనేవి ఉండవు. కథ ఏ దగ్గర మొదలై చివరకు జడ్ తో ఎండ్ అవుతుంది. యాక్ట్ 2, యాక్ట్ 3లతో మొదలయ్యే కథలకి నాకు తెలిసి స్టోరీ స్ట్రక్చర్ అనేది లేదు. నేనైతే ఎక్కడ చూడలేదు. మీకు ఏమైనా తెలిసినా, చూసినా నాకు ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఆర్ట్ సినిమాలు కూడా ఈ స్టోరీ స్ట్రక్చర్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా అందులో ఇది ఇక్కడే రావాలి, అది అక్కడే ఉండాలి అని రూల్ ఏమీ ఉండదు. ఓకేనా? ఇక మన స్టోరీ స్ట్రక్చర్ లో యాక్ట్ 1, యాక్ట్ 3ల కన్నా యాక్ట్ 2 లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అంటే డబల్ ఉంటుంది. ఎందుకంటే యాక్ట్ 1 కేవలం పాత్రలను పరిచయం చేయడం, కథా సమస్య ఏమిటనేది చెప్పడం మాత్రమే చేస్తుంది. యాక్ట్ 3 కథా సమస్యను ముగింపు వైపు నడపడం మాత్రమే చేస్తుంది. కానీ అసలు కథలో ఏం జరిగింది, కథా సమస్య మీద స్టోరీ ఎలా జర్నీ చేసింది అనేదంతా కూడా యాక్ట్ 2లోనే కదా ఉంటుంది. అందుకనమాట యాక్ట్ 2 లెంగ్త్ తక్కువగా ఉన్న సినిమాలు
చేసినప్పుడు చాలా వరకు 99% పోతుంటాయి, అంటే ఫ్లాప్ అవుతాయి అనమాట. ఇక మన ఈ 3 యాక్ట్స్ స్టోరీ స్ట్రక్చర్ లో ఏ పార్ట్ లో ఏ ఏ విషయాలు ఉండాలో ఇప్పుడు చూద్దాం. యాక్ట్ 1 తీసుకుంటే ఇందులో చెప్పాల్సిన విషయాలు: 1, ప్రధాన పాత్రలను వాటితో అనుబంధం ఉన్న ఉప పాత్రలను పరిచయం చేయడం అనేది జరగాలి. అయితే కథలోని ప్రధాన పాత్రలు ఉప పాత్రలు అన్ని ముందే పరిచయం కావాలని రూల్ ఏమీ లేదు. కొన్నింటిని తర్వాత కూడా పరిచయం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అతడు సినిమా మొదలైన చాలా సేపటి తర్వాతే ప్రధాన పాత్ర అయినటువంటి హీరోయిన్ పాత్ర, ఆమెకు సంబంధం ఉన్న కుటుంబంలోని ఉప పాత్రలు పరిచయం అవుతాయి. ఇలా జరిగితే కనుక ఆ పాత్రలు ఎంటర్ అయినప్పటి నుండి కథ ఎక్కువగా వాటితోనే నడవలసి ఉంటుంది. అది కూడా మనం అతడు సినిమాలో చూడొచ్చు. 2, కథ ఎక్కడ జరుగుతుంది, స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అనేది తెలియాలి. 3, కథలోని సమస్య ఏంటి అనేది తెలియాలి. 4, ఆ కథా సమస్యకు సంబంధించిన ఇన్సిడెంట్ జరగాలి. ఆ ఇన్సిడెంట్ ప్రధాన పాత్ర జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉండాలి, లేదా కథా బీజానికి సంబంధించినదై ఉండాలి, లేదా కథను మలుపు తిప్పే ఫస్ట్ ప్లాట్ పాయింట్ కు దారి తీసేదైనా అయి ఉండాలి. వీటిలో ఏది ఉన్నా కానీ అది ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించేలాగే ఉండాలి. ఓకేనా? ఇలా యాక్ట్ 1 లో పాత్రల్ని, మిగతా విషయాల్ని తెలియజేయడాన్ని సెటప్ అంటారు. నెక్స్ట్ యాక్ట్ 2. ఇది కథ ఫస్ట్ హాఫ్ లో ఉండే ప్లాట్ పాయింట్ 1 నుండి కథ సెకండ్ హాఫ్ లో ఉండే ప్లాట్ పాయింట్ 2 వరకు ఉంటుంది. అంటే ప్లాట్ పాయింట్ 1 నుండి ఇంటర్వెల్ వరకు పార్ట్ 1 గాను, ఇంటర్వెల్ నుండి ప్లాట్ పాయింట్ 2 వరకు పార్ట్ 2 గాను ఉంటుంది. ఈ పార్ట్స్ లో దేనిలో ఏవి రావాలి అనేది మనకి తెలియాలి. ముందుగా యాక్ట్ 2 లో ఇంటర్వెల్ కు ముందుండే ఫస్ట్ హాఫ్ లో వచ్చేటటువంటి మొట్టమొదటి ప్లాట్ పాయింట్ గురించి చెప్పుకుందాం. ఇది అసలు కథను మొదలవ్వడానికి దర్వాజా లాంటిదన్నమాట. ఇది ఓపెన్ అయితేనే అసలు కథ మొదలవుతుంది. ఇది ప్లాట్ పాయింట్ 1. ఈ ప్లాట్ పాయింట్ 1 ఒక డైలాగ్ కావచ్చు, ఒక పాత్ర తీసుకున్న నిర్ణయం కావచ్చు, లేదా పాత్రకు మధ్య జరిగే ఆర్గ్యుమెంట్ కావచ్చు, అలాగే విలన్ వల్ల కథలో పుట్టిన ప్రాబ్లం కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది అసలు కథకి మూల కారణం కావాలి. 2, ప్లాట్ పాయింట్ 1 తో మొదలైన అసలు కథ ఇంటర్వెల్ కు కొంత ముందు వచ్చేటటువంటి పించ్ పాయింట్ 1 వరకు జరుగుతుంది. ఇది ఒక పార్ట్ అనుకుంటే దీనిలో హీరో హీరోయిన్స్ లవ్ లో పడడం, హీరోకి విలన్ తో గొడవ ప్రారంభం, మెయిన్ పాత్రకు హాస్యం ఏర్పడడం, ఆ పాత్ర ఆ హాస్యం దిశగా పోరాటం చేయటం, 1-2 సబ్ ప్లాట్స్, కామెడీ ట్రాక్, అలాగే సెకండ్ హాఫ్ లో జరిగే కొన్ని ముఖ్య సంఘటనలకు సంబంధించినటువంటి మూల బీజాలకు చెందిన సీన్స్, ఒక ట్విస్ట్, ఇవన్నీ ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే హీరోకి విలన్ కు గొడవ మొదలైన తర్వాత ముందు హీరోనే గెలవాలి. కనుక ప్లాట్ పాయింట్ 1 నుండి పించ్ పాయింట్ 1 వరకు హీరో విలన్ ని ఇరిటేట్ చేస్తూ అన్నింట్లోనూ ఓడిస్తూ విలన్ ఘర్షణకు గురయ్యేలా చేయాలి. అయితే ఇదంతా ఫన్ అండ్ గేమ్స్ తరహాలో ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. నెంబర్ 3, పించ్ పాయింట్ 1. ఇది ఇంటర్వెల్ కి ముందు వస్తుంది. పించ్ పాయింట్ 1 అంటే హీరో వల్ల విసిగిపోయిన విలన్ హీరోని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేయటం. ఈ పించ్ పాయింట్ 1 నుండి ఇంటర్వెల్ వరకు ఉండేదాన్ని ప్రీ ఇంటర్వెల్ అంటారు. అంటే కథను ఇంటర్వెల్ వైపు తీసుకువెళ్లడం అని అర్థం మాట. విలన్ హీరోని దెబ్బతీసే క్రమంలో అతను ఏం చేశాడు అనేది ఈ ప్రీ ఇంటర్వెల్ లో ఉంటుంది. నెంబర్ 4, ఇంటర్వెల్ బ్యాంగ్. విలన్ తాను అనుకున్నట్టుగానే హీరోని దెబ్బ కొట్టడం, హీరో ఒక్కసారిగా ఓడిపోవడం, అతని ఆశయం నెరవేరే దారి మూసుకుపోవడం జరుగుతుంది. ఇది హీరోతో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ పాయింట్. ఇది ఊహించకుండా జరిగింది కనుక కథలో దీనిని రెండో ట్విస్ట్ అనుకోవాలి. ఇది ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక చాలా ఆకట్టుకునేలాగా ఉండాలి. పాత్రపరంగా కాన్ఫ్లిక్ట్ ఒక్కసారిగా ఇక్కడ రైజ్ అవుతుంది. ఇక్కడతో సెకండ్ యాక్ట్ లో ఫస్ట్ పార్ట్ పూర్తవుతుంది. ఇక సెకండ్ పార్ట్ తీసుకుంటే 1, పించ్ పాయింట్ 2. ఇంటర్వెల్ నుండి ఈ పించ్ పాయింట్ 2 వరకు ఉండేదంతా కూడా పోస్ట్ ఇంటర్వెల్ పార్ట్. దీనిలో ఇంటర్వెల్ లో షాక్ కి గురైనటువంటి హీరో పాత్ర ఆ షాక్ నుండి లేదా ఆ విషమ పరిస్థితి నుండి నెమ్మదిగా బయటపడి రిలాక్స్ అవుతుంది. అలా పూర్తిగా రిలాక్స్ అయిన దానికి గుర్తుగా అక్కడ పించ్ పాయింట్ 2 వస్తుంది. నెంబర్ 2, పించ్ పాయింట్ 2 నుండి ప్లాట్ పాయింట్ 2 వరకు ఉండేదంతా సందిగ్ధ స్థితి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, విలన్ కి ఎలా బుద్ధి చెప్పాలి అని హీరో పాత్ర దాని సహాయ పాత్రలో ఆలోచనలో పడడం, చివరకు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది అతనికి అంటే హీరోకి ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. ఆ సంతోషంలో హీరోయిన్ తో ఒక సాంగ్ కూడా వస్తుందన్నమాట. ఒకసారి హీరోయిన్ తో డ్యూయెట్ కాకపోయినా మరో రూపంలోనైనా సాంగ్ అనేది వస్తుంది. అది అవగానే ప్లాట్ పాయింట్ 2 వచ్చేస్తుంది.
ప్లాట్ పాయింట్ 2 దీనినే ప్రీ క్లైమాక్స్ అని, బ్రేక్ డౌన్ అని కూడా అంటారన్నమాట. ఇక్కడ నుండి క్లైమాక్స్ వరకు ఉండేదంతా యాక్ట్ 3 పార్ట్. ప్లాట్ పాయింట్ 2 నుండి విలన్ మీద దండయాత్రకు దిగిన హీరో విలన్ ని ఎడాపెడా దెబ్బ కొడుతూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి. విలన్ ని ఇంచుమించు 0 స్థాయికి తీసుకొచ్చేయాలి. ఇదంతా ఎలాగైనా జరగచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ లో ఉంటే బాగుంటుంది. మీరు రేసు గుర్రం సినిమా చూస్తే అందులో హైలైట్ ఈ ఎపిసోడే. తనకు క్యాన్సర్ వచ్చిందని నాటకం ఆడి హీరో హోం మంత్రి సహాయంతో ఒక్కరోజు పోలీస్ ఆఫీసర్ అవ్వడం ప్లాట్ పాయింట్ 2. అక్కడి నుండి బ్రహ్మానందం సహాయంతో విలన్ శివారెడ్డిని ముప్పు తిప్పలు పెట్టి అతని నేర సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడు. అదంతా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. అలా ఉండాలన్నమాట. యాంటీ క్లైమాక్స్. చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న హీరో వల్ల ఎంతో నష్టపోయిన విలన్ హీరోకి చెక్ పెట్టడానికి ఒక తిరుగులేని మాస్టర్ ప్లాన్ వేయాలి. దాన్ని అమలు చేయాలి. అంటే విలన్ మరోసారి హీరోని చావు దెబ్బ కొట్టే ప్రయత్నం జరగాలి. అది ఫలించి హీరో ఒక్కసారిగా రిస్క్ లో పడిపోవాలి. అంటే క్రైసిస్ లోకి వెళ్లిపోవాలి. ఆ పరిస్థితి నుండి అతను బయటపడడం జరగని పని అని నిర్ధారణ అయిపోవాలి. హీరో ఆశయ పరిత్యాగం చేయాలి. అంటే అతను ఓటమిని అంగీకరించాలి. ఇప్పుడు హీరో ఈ విషమ పరిస్థితి నుండి ఎలా బయటకు వస్తాడా అని ఆడియన్స్ ఉత్కంఠతో ఎదురు చూడాలి. అదే యాంటీ క్లైమాక్స్. క్లైమాక్స్. హీరో తాను ఇరుక్కున్న ప్రమాదకర పరిస్థితి నుండి తెలివిగా బయటపడాలి. విలన్ ని చంపడమో, చట్టానికి అప్పగించి శిక్ష వేయించడమో చేయడం ద్వారా కథలోని సమస్యకు రిజల్యూషన్ దొరకాలి. కొన్ని చెడ్డ పాత్రల్లో మార్పు రావాలి. ఇది సుఖాంతం, మోదాంతం కథల విషయంలో జరగాల్సింది. అయితే విషాదాంతం కథలలో ఇలా కాకుండా కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవ్వాలి. అంటే కథ కాన్ఫ్లిక్ట్ తోనే ముగియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమాభిషేకం సినిమాలో ఏఎన్ఆర్ క్యాన్సర్ తో చనిపోవడంతో కథ ముగుస్తుంది. దానివల్ల అతని కుటుంబం, హీరోయిన్స్ కాన్ఫ్లిక్ట్ కి గురవుతారు. అది విషాదాంతం ముగింపు. ఇదంతా మనం మన కథకు ఎలాంటి ముగింపు ఇస్తున్నాము, ఇవ్వదలుచుకున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇవి మన స్టోరీ స్ట్రక్చర్ లో ఏ యాక్ట్ లో, ఏ పార్ట్ లో ఏ సంఘటనలు, ఏ విషయాలు ఉండాలి అనే వివరాలు. బొమ్మలో ఇక్కడ నెంబర్స్ వేశాను చూసారా? ఇవి సీన్స్. మన కథలో ఉజ్జాయింపుగా 65 సీన్స్ ఉన్నాయనుకుందాం. వాటిలో యాక్ట్ 1 లో 10 సీన్స్, యాక్ట్ 2 ఫస్ట్ హాఫ్ లో 25 సీన్స్, సెకండ్ హాఫ్ లో 10 సీన్స్, యాక్ట్ 3 లో 20 సీన్స్ వచ్చేలాగా చేసుకోవాలి. మొత్తం 65 సీన్స్. అలాగే సీన్స్ ఎక్కువైనా తక్కువైనా ఇలాగే సర్దుబాటు చేసుకోవాలి. ఇక టైం ప్రకారం తీసుకుంటే యాక్ట్ 1 25 మినిట్స్, యాక్ట్ 2 లో ఫస్ట్ హాఫ్ 40 మినిట్స్, సెకండ్ హాఫ్ 30 మినిట్స్, యాక్ట్ 3 45 మినిట్స్ ఉండేలాగా డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం 140 మినిట్స్ అంటే 2 గంటల 20 నిమిషాలు అన్నమాట. ఇదంతా మీకు అర్థం కావడానికి నేను ఉజ్జాయింపుగా చెప్తున్నమాట. అంతేగాని ఇదే కరెక్ట్, ఇలాగే ఉండాలని చెప్పట్లేదు. మన కథ యొక్క జోనర్ ని బట్టి, లెంగ్త్ ని బట్టి ఈ సీన్స్ ని, టైం ని మనం చేర్పులు మార్పులు చేసుకోవాలి. ఇక్కడితో ఈ వీడియో పూర్తయింది. నేను గతంలో చేసిన వీడియోలతో పోల్చుకుంటే ఈ వీడియో చేయడానికి నేను కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే బోర్డు లేదు. పేపర్స్ మీద స్టోరీ స్ట్రక్చర్స్ యొక్క డిజైన్స్ వేసుకుని వాటి గురించి మీకు వివరించి చెప్పడం అనేది కష్టంగా అనిపించింది. నేను చెప్పిన విషయాల ద్వారా ఈ స్టోరీ స్ట్రక్చర్ గురించి మీకు బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోయినా, లేదా ఏమన్నా ఈ స్టోరీ స్ట్రక్చర్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా నాకు తెలియజేయండి. కామెంట్స్ ద్వారా తెలియజేస్తే మరీ మంచిది. లేదంటే వాట్సాప్ లో అయినా సరే కాంటాక్ట్ కావచ్చు. ఎట్లా చేసినా కూడా నాకు తెలియజేస్తే వాటికి నేను క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అనేది మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీద మీ అందరి వాల్యుబుల్ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరికి ఉపయోగపడే ఒక మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్మీకి.